ఏం అంత ఫరక్ పడలేదన్న. ఏ ఏ ఇబ్బంది వచ్చినా మంచిగానే సాల్వ్ అయింది, గట్టిగానే అయింది. కానీ కొన్ని కేసులు బుక్ అయినాక అది పేషీలు తిరిగి పేషీలకు తిరగడం ఉంటుంది మన దగ్గర. ఆ పేషీలలో తిరిగేటప్పుడు కొన్ని సమస్యలు నేను చేసినందుకు నా పైన కేసులు బుక్ ఉన్నాయన్న ఆల్రెడీ. తెలంగాణ ఎజిటేషన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కాల్ చేసినా మనం కొంచెం మాస్ కాబట్టి కొంచెం మాస్ స్టైల్లో పోతప్పుడు కొన్ని కేసులు బుక్ అయినప్పుడు అది 8 years నేను పేషీలలో తిరిగిన. చిన్న కేసే. ఎన్ని కేసులు ఉన్నాయన్న? దాదాపు నాకు ఒక 4 కేసులు ఉన్నాయన్న. 4 కేసులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పొలగొట్టింది, కేర్ హాస్పిటల్ అద్దాలు పొలగొట్టినవి. ఇవన్నీ ఎవరి కోసం చేసిండు షాన్వాజ్ అని అంటే ఏం చెప్తాడు? పార్టీ గురించి అన్న. పార్టీ గురించి. ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీలో అంతగా ప్రయారిటీ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు నచ్చింది మీకు? కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ప్రాణం అన్న. కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ప్రాణం. నాకు చిన్నప్పటికెళ్ళి దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 75 years వచ్చింది. 55 years నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్, సిక్, ఇసాయి అందరికి తీసుకొని నడిచే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, హిందువుల పార్టీ, ఎస్టీల పార్టీ, ఎస్సీల పార్టీ, బీసీల పార్టీ, అందరి పార్టీ. కాంగ్రెస్ కా హాత్ గరీబ్ కే సాత్, కాంగ్రెస్ కా హాత్ గరీబ్ కే సాత్ అంటారు. అది ఒక నిదానం. సో దీంట్లో ఉన్న ఒక గ్రేట్ లీడర్స్ మనము నెహ్రూ గారి నుంచి స్టార్ట్ చేస్తే, మహాత్మా గాంధీ నుంచి స్టార్ట్ చేస్తే, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ కావచ్చు, మన సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మొన్న ప్రియాంక గాంధీ కావచ్చు, ఒక గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద లీడర్స్, చిన్న కార్యకర్త నుంచి ఒక పెద్ద కార్యకర్త, పెద్ద లీడర్లు, ఒక నేషనల్ లీడర్ వారికి మన మల్లికార్జున్ ఖర్గే గారు, ఇట్లాంటి చాలా పెద్ద ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఇక్కడ పుట్టినప్పుడు నాకు నేషనల్ పార్టీలో ఉండాలని చెప్పి నాకు ఒక చిన్నప్పటికెళ్ళి ప్రేమ, అభిమానం. మీ జర్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయింది కదా షాన్వాజ్ అన్న, ఎండింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందా అంటే మీరు కాన్ఫిడెన్స్ గా ఉంటుందని చెప్పగలుగుతారా? 100% చెప్పగలుగుతారా? 100% చెప్పగలుగుతారా? 100% అన్న. సార్ రైట్, బానే ఉంది. ఇప్పుడు మీకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర నుంచి వస్తే, షాన్వాజ్ భాయ్ ఆప్ మిల్కే కామ్ కర్నా హై, ఆప్ మేరే సాత్ रहना है, మీరు నాతో ఉండాల్సిన పరిస్థితి వస్తే మనం కలిసి పని చేద్దామని చెప్పి కొంతవరకు ఒక ఫైనాన్షియల్ ఆఫర్ కావచ్చు, ఇంకేదైనా ఆఫర్ కావచ్చు ఇస్తే తెల్లారి షాన్వాజ్ గారు ఏ పార్టీలో ఉంటారు? 100% నేను నా లాస్ట్ మినిట్, ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు, ఆన్ రికార్డ్, లాస్ట్ మినిట్ నా కళ్ళు మూసుకునే టైంలో కూడా ప్రేమ, అభిమానం కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఏం ఏంటంటే దానిపైన కాంగ్రెస్ జెండానే ఉండాలా, అంతే తప్ప మీరు పార్టీ సమస్యనే లేదు. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. కేసీఆర్ లాంటి పెద్ద నాయకులు ఫోన్ చేస్తే మీరు వెళ్ళమంటున్నారు. ఒకసారి 100% కేసీఆర్ కాదు, నరేంద్ర మోడీ కాదు, ఎవరైనా కాదు, ఎవ్వరు ఫోన్ చేసినా మా బాస్ రాహుల్ గాంధీ, మా నాయకురాలు సోనియా గాంధీ, ఓకే అంతే. ఇంకా ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళ ముందు. ఒక క్లారిఫికేషన్ అన్న, మీ బాస్ రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా మీ బాస్ రాహుల్ గాంధీ గారు ఒక స్పీచ్ వింటా ఉంటాం, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోల్ రహా హూ అంటారు. అవును, అంటే దాని మీనింగ్ ఏందన్నా? ఇప్పుడు నఫరత్ కి దుకాన్ మే మొహబ్బత్ కి దుకాన్ అంటే ఇది ఎంత పెద్ద మెసేజ్ అంటే అన్న, ఈడ మనకి నరేంద్ర మోదీ గవర్నమెంట్ 2014 లో వచ్చిన తర్వాత ఎంత హేట్ పెరిగిందో మీరు ఒకసారి మీరు జర్నలిస్ట్ వ్యతిరేకత 100% పెరిగింది. మరి పెరిగితే ఇప్పటికి 3 terms వాళ్ళు ఎందుకు గెలుస్తారన్న? 3 times ఇది గెలవడం అంటారా అన్న? దీనికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా వాయిస్ ఎక్కడి వరకు వెళ్తుందో నేను చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు అయితే ప్రతి విషయంలో చెప్పారు, ఈవీఎం హటాకే బ్యాలెట్ పేపర్ లో ఎలక్షన్స్ పెట్టమని చెప్పి రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే అమిత్ షాకైనా, నరేంద్ర మోడీకైనా, బీజేపీ పార్టీకైనా. ఎందుకు ఈవీఎం ఉంటే ప్రాబ్లం ఏంటి, బ్యాలెట్ ఉంటే సేఫ్ ఏంటి? ఈవీఎం లో మొత్తం ట్యాంపరింగ్ నడుస్తుంది. మరి ట్యాంపరింగ్ జరిగితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా రూలింగ్ లో ఉంది కదా, అక్కడ కూడా ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టు అన్న. ప్రతి వీళ్ళు చాలా చాణక్య, వీళ్ళు ఏడ ట్యాంపరింగ్ చేయాలన్నా ఎక్స్పర్ట్స్ 100%. వీళ్ళకు ఉన్న అంత బుద్ధి, వీళ్ళకున్న అంత చేసే కథలన్నీ ఏడ చేయాలనో ఏడ చేద్దో అంత వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి, జిమ్మిక్లు చేస్తారు కాబట్టి, మన యూత్ కి కొంచెం అటు ఇటు చేస్తారు కాబట్టి వాళ్ళు అంతంత మాత్రం సక్సెస్ అవుతారు. ఉన్నమాట అన్న, ఇప్పుడు సక్సెస్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఎంతవరకు దొరుకుతుంది అన్న? వాళ్ళు చేసే యూత్ కి అది ఇది చేసి ఇది ట్యాంపరింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ దొరుకుతుంది. వాళ్ళకి ఇమేజ్ అనేదే లేదన్నా, మనకు విజన్ అనేదే లేదు. వాళ్ళు దేశానికి ఏడ తీసుకుపోతారు అన్న. షాన్వాజ్ అన్న, యాజ్ ఏ
ముస్లిం కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద గుడ్ లీడర్గా ఒక క్వశ్చన్, అమిత్ షా గారు మనం జనరల్ ఎలక్షన్స్ టైంలో చేవేలాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ వారు ఒక మాట ఏమన్నారంటే, ఈ టర్మ్లో కనుక బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింకి ఉన్న 4% రిజర్వేషన్స్ కూడా మేము తీసేస్తామని అన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? బుద్ధి చెప్పారు కదన్న. ఇక్కడ తెలంగాణలో నీది నడవదు కాబట్టి పంపించేసారు కదన్న. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కొంచెం తెలివిగల వాళ్ళు కాబట్టి ఆ మాటల్లో రారు కాబట్టి తుమ్ జావో అని చెప్పేసి ఈ బాత నై చల్తే ఇక్కడ నడవదు నీ మాటలు అని చెప్పి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ ఢిల్లీకి పంపించేసారు. ఇది జరిగిందన్న. వాళ్ళు ఏడ నడిపియాలో నడిపించగలుగుతాడు కానీ ప్రతి దగ్గర జనాలు అదిగారు. ఇక్కడ ట్యాంపరింగ్ కూడా ఇవి వాళ్ళ కుదరలేదు కాబట్టి చేయలేదు, లేదంటే ఈడ కూడా చేసేస్తుండే వాళ్ళు. బీజేపీలో సీనియర్ నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ హైదరాబాద్లో ముఖ్యంగా చార్మినార్ ప్రిమిసెస్లో ముస్లిమ్స్ ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, వీళ్ళు దేశానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా హైదరాబాద్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ బతకడానికి హక్కు లేదంటారా? ఇది సైకలాజికల్, ఇవన్నీ వీళ్ళ మైండ్లో పెట్టిన మాటలు. వీళ్ళకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే వాళ్ళు చెప్పేటోళ్ళు తప్ప నేను కిషన్ రెడ్డి గారికి కూడా సీరియస్ తీసుకోను, బండి సంజయ్ గారికి ఈడ జనాలు కూడా తీసుకోరు. ఓకే, వాళ్ళకి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తే వాళ్ళు చదివే పోయి లోపల పోయి చదువుకొని బయటకు వచ్చి మైక్లో మీడియా ముందు చెప్పేటోళ్ళు ఉన్నమాట అన్న. వాళ్ళు చెప్పేది ఏంది, ఎందుకు హక్కు లేదన్నా? మనము కాన్స్టిట్యూషన్ లో బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాసిర్రు, ప్రతి ఒక్కళ్ళకు సమానం హక్కు ఉంది. ఇండియా ఇస్ అందరి కంట్రీ. ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు తక్కువ గారు, హిందూస్ ఎవరు తక్కువ గారు, క్రిస్టియన్స్ ఎవరు తక్కువ గారు, మన సర్దార్జీలు సిక్కులు ఎవరు తక్కువ గారు, మనం బుద్ధిజం అందరికి ఏ కులంకి నమ్మేటోళ్ళు. దట్ ఈస్ అ పర్సనల్ థింగ్ అన్న. రాజకీయం చేయడం ఎందుకు? నీకు ఓట్ ఏమంటే నువ్వు ఎడ్యుకేషన్ చూపి, డెవలప్మెంట్ చూపి, అది చూపి, అది వెళ్ళిపోయింది. బీజేపీ దగ్గర వచ్చే మాటలు ఏమంటే మనం ఈ కులం హొల్లం, మనం ఈ కులం గట్టిది, ఇది మనది, ఇది భారత్ మనది, అదే అంటే ఏం మాటలు అన్నా. అదే రాహుల్ గాంధీ ఇచ్చిన నిదానం అందరికి లోపల మెసేజ్. మీరు అడిగింది క్వశ్చన్ కి ఒకటే మెసేజ్ అన్న, నఫరత్ కి దుకాన్ మే मोहब्बत की दुकान खोल रहा हूँ, नफरत की बाजार में मोहब्बत की दुकान खोल रहा हूँ. 100% సక్సెస్ అయ్యండి అన్న. 100% ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా ఒక ఉందంటారా? కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ లో ఫ్యూచర్ ఉందంటారా? 100% ఉందన్న. ఈసారి ప్రధానమంత్రి అవుతారంటారా? అప్కమింగ్ 100% అవుతాడన్న. ఈ గవర్నమెంట్ ఎప్పుడు వరకు ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, నారా చంద్రబాబు నాయుడు గారి పైన డిపెండ్ అయి ఉన్నారు, నితీష్ కుమార్ బీహార్ సీఎం పైన డిపెండ్ అయి ఉన్నారు. ఈసారి వాళ్ళు కలిసిరు కాబట్టి గవర్నమెంట్, లేదంటే టాటా బాయ్ బాయ్ ఉండే. ఈసారి వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తుండే సినిమా. వాళ్ళు చేసే నాటకాలు. మీలాంటి యంగ్స్టర్లకు నమ్మకం ఉందా రాహుల్ గాంధీ గారు అప్కమింగ్ లో ప్రధానమంత్రి అవుతారు? 200% అన్న. నెక్స్ట్ కాబోయే ప్రైమ్ మినిస్టర్ ఇస్ రాహుల్ గాంధీ. షానవాజ్ అన్న, నేను విన్న కాడికి మీరు పార్టీలో ఏ ఇష్యూస్ బేస్డ్ చేసినా కూడా బాగానే మాట్లాడతారు, అందులో అయితే ఇబ్బంది ఏం లేదు. సేమ్ యాజ్ యూజువల్గా రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారని మరి మీరైతే గట్టిగా చెప్తారు, మరి ఎట్లనో మాకైతే అర్థమవుతలే.